ఉద్యోగులపై ప్రేమ ఉన్నట్టు హరీష్ రావు మాట్లాడటం విడ్డూరమన్నారు. ఇంటికో ఉద్యోగమని హామీ ఇచ్చి మాట మార్చిన వ్యక్తి హరీష్ రావు కాదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతల వల్లే నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. పేపర్ లీకేజీ జరిగినప్పుడు హరీష్ రావు ఎందుకు మౌనం వహించారో చెప్పాలని నిలదీశారు. బీఆర్ఎస్ హయాంలో 66,000 ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్నారు. ఆ లిస్టు ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించారు. ఉద్యోగాల భర్తీలో జరిగిన త్వరలోనే బయట పెడతామని చెప్పుకొచ్చారు. అధికారంలోకి రాకముందు కూడా తెలంగాణ ప్రజలకి, విద్యార్థులకి, యువకులకి, బడుగు బలైన వర్గాలకి, మహిళలకి, ఆఖరికి మేము అధికారం కోసం కాదు, ముఖ్యమంత్రి పదవి కోసం కాదు, అధికారంలోకి రాష్ట్రం ఏర్పడ్డాక అధికారంలోకి వస్తే కూడా దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి అబద్ధపు వాగ్దానాలు చేసి అబద్ధపు హామీలు ఇచ్చి ఇచ్చిన మాటల్ని కూడా నేను ఎక్కడ మాట్లాడినా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వక్రీకరిస్తూ అసెంబ్లీలో మాట్లాడి 10 ఏళ్ల వారి పరిపాలనలో నిరుద్యోగులు అడిగే ప్రయత్నం చేస్తే కూడా ఎగతాళి చేస్తూ అవహేళన చేస్తూ ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడినరు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అయితే నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు స్వయంగా వాళ్ళ పేర్లు చెప్పి వీళ్ళే మా ఆత్మహత్యలకు కారకులు, వీళ్ళ వల్లనే మేము ఆత్మహత్యలు చేసుకుంటున్నామని చెప్పి ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఆ ఏ రోజు కూడా వీళ్ళు స్పందించలే. సరే కనీసము ఏదన్నా